everyone, this is your Ramu sir from the Genius Study Circle. In this class, I am going to explain the new concept in the profit and loss, that is called market price. So market price ni manam telugulo prakatita vela antamu, లేదా ఇంకా పట్టిక వెల అని కూడా అంటాము, లేదా ముద్రణ వెల అని కూడా అంటాం. సో ప్రకటిత వెల అనగా మార్కెట్ ప్రైస్, సింప్లీ వి ఆర్ కాల్డ్ ఎంపీ. సో కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, డినోటెడ్ బై సిపి. సెల్లింగ్ ప్రైస్ని సింపుల్గా ఎస్పి అన్నాం, సో అది అమ్మకపు వెల. అలానే మార్కెట్ ప్రైస్, ప్రకటిత వెలని సింపుల్గా ఏమంటామంటే ఇట్ ఈజ్ కాల్డ్ మార్కెట్ ప్రైస్, సింప్లీ వి ఆర్ కాల్డ్ ఎంపీ. సో మార్కెట్ ప్రైస్ పైన మనం ఏం ప్రకటిస్తాం ఎప్పుడు కూడా అంటే, మార్కెట్ ప్రైస్ పైన ప్రకటించేదాన్ని రాయితీలు అంటాం. రాయితీ ఎప్పుడు కూడా దేని మీద ఇవ్వాలి? మార్కెట్ ప్రైస్ పైన. బట్ ఈరోజు క్లాస్లో ఈ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, డిస్కౌంట్ ఏంటి, మార్కెట్ ప్రైస్కి అండ్ డిస్కౌంట్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లో ఏంటంటే కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లిస్టెడ్ ప్రైస్, వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రింటెడ్ ప్రైస్. ఇంకా దీన్ని ఏమంటామంటే క్యాటలాగ్ ప్రైస్ అని కూడా అంటాం, క్యాటలాగ్ ప్రైస్ అని కూడా అంటాం. జనరల్గా ఎగ్జామినేషన్లో ఎక్కువగా మార్కెట్ ప్రైస్ అండ్ ప్రింటెడ్ ప్రైస్ అనే రెండు వర్డ్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. క్యాటలాగ్ ప్రైస్ అన్నా కూడా అదే. సో అంటే వస్తువు పైన ముద్రించబడి ఉన్న ధరని ఏమంటామంటే ముద్రణ వెల, లేదా ప్రకటిత వెల, లేదా పట్టి వెల అంటాం. జనరల్గా మార్కెట్ ప్రైస్ అంటే చూడండి, ద ప్రైస్ మార్కెడ్ ఆన్ ద గూడ్స్. గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు. వస్తువుల పైన ముద్రించబడి ఉన్న ధరని సో ప్రకటిత వెల లేదా ముద్రణ వెల అంటాం. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ ద లిస్టెడ్ ప్రైస్ ఆర్ క్యాటలాగ్ ప్రైస్. దాన్ని మనం లిస్టెడ్ ప్రైస్ అంటే పట్టి వెల, సో పట్టి వెల అని కూడా చెప్తాం. జనరల్గా డిస్కౌంట్ని తెలుగులో ఏమంటామంటే డిస్కౌంట్ అనగా రాయితీ, డిస్కౌంట్ అనగా రాయితీ. సో మరి రాయితీలను దేని మీద ప్రకటించాలి? రాయితీలను ఎప్పుడు కూడా మనం సో మార్కెట్ ప్రైస్ పైన మాత్రమే ప్రకటించాలి. ద రిడక్షన్ ఆన్ మార్కెట్ ప్రైస్, ఓకేనా? సో డిస్కౌంట్ మీన్స్ రిడక్షన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. అంటే ప్రకటిత వెల పైన తగ్గింపునే మనం ఏమంటామంటే రాయితీ అంటాం. రిడక్షన్ అంటే ఏంటి? తగ్గింపు. ప్రకటిత వెల పైన ఏదైతే తగ్గింపు ధర తీసుకుంటామో దాన్నే మనం సో రాయితీ లేదా ఇంకేమంటామంటే ఇంగ్లీష్లో డిస్కౌంట్ అని చెప్తాం. డిస్కౌంట్కి ఫార్ములా ఏంటంటే దెన్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ద ఫార్ములా ఫర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే వచ్చేది ఏంటంటే డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల 1000 రూపీస్గా ఉంది. దీనిపైన రాయితీని ఇచ్చారు. ఎంత రాయితీ ఇచ్చారంటే 20% డిస్కౌంట్ ఇచ్చారు. మరి 20% డిస్కౌంట్ అంటే ఎంత? 20% రాయితీ అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలు వస్తువులు కొనండి, బట్ మీరు కట్టవలసింది ఎంత అమౌంట్ అంటే జస్ట్ 80 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎందుకు? ఆ షాపు వాడు మీకు ఎంత రాయితీ ప్రకటిస్తున్నాడు? 100కి 20 తగ్గింపు ఇస్తున్నాడు. మరి 100కి 20 తగ్గింపు అంటే 1000కి ఎంత తగ్గించినట్లు అంటే 200 రూపీస్ లెస్ చేసినట్లు. అంటే ఓవరాల్గా ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 800. మరి దీని నుంచి ఇక్కడ మార్కెట్ ప్రైస్ 1000లో నుంచి మనము 800ని తీసేస్తే మనకేమొస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 200. మరి 200 ఏంటి? డిస్కౌంట్. ఈ 1000 ఏంటి? మార్కెట్ ప్రైస్. 800ని ఏమంటున్నాం? సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డిస్కౌంట్. ఇంకా మనకి మూడింటి మధ్య మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి, ప్రకటిత వెలకి అమ్మకపు వెలకి మరియు రాయితీకి ఎప్పుడు కూడా ట్రయాంగులర్ రిలేషన్ ఉంటుంది. ట్రయాంగులర్ రిలేషన్ అనగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 3 ప్రైజెస్లో మార్కెట్ ప్రైస్, వన్ మోర్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్. ఇప్పుడు మనకి వీటి మధ్య ట్రయాంగులర్ రిలేషన్ ఎందుకన్నామంటే సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని తీసేస్తే వచ్చేది ఏంటంటే డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ విల్ గెట్ ద డిస్కౌంట్. సో ఇక్కడ ప్రకటిత వెలలో నుంచి అమ్మక వెలను తీస్తే వచ్చేది ఏంటి? రాయితీ. అలానే సెల్లింగ్ ప్రైస్కి డిస్కౌంట్ని కలిపితే వచ్చేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ప్రకటిత అమ్మకపు వెల ప్లస్ రాయితీ, అమ్మకపు వెల ప్లస్ రాయితీ ఈజ్ ఈక్వల్ టు అమ్మకపు వెల ప్లస్ రాయితీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ప్రకటిత వెల అవుతుంది.
సెల్లింగ్ ప్రైస్ ఈజ్ యాడెడ్ టు డిస్కౌంట్ విల్ గెట్ వాట్ మార్కెట్ ప్రైస్. అలానే మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ని తీస్తే వచ్చేది ఏంటి సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ని తీస్తే వచ్చేది అగైన్ మళ్ళీ సెల్లింగ్ ప్రైస్. ప్రకటిత వెల మైనస్ రాయితీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అమ్మకపు వెల. అంటే ఈ మూడు వాల్యూస్లో మీకు ఏ రెండు వాల్యూస్ తెలిసినా కూడా ఇంకొక వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ డిస్కౌంట్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఏంటి, మార్కెటింగ్లో డిస్కౌంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్టైల్ షాప్ తీసుకోండి, బట్టల షాపులో వివిధ రకాలుగా ఆఫర్స్ పెడుతుంటారు. ఎందుకంటే బిజినెస్లో కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి వారి యొక్క సేల్స్ని పెంచుకోవడానికి, వినియోగదారుల్ని ఆకర్షించడానికి డిఫరెంట్ డిస్కౌంట్స్ పెడుతుంటారు. ఆ డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిస్కౌంట్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ డిస్కౌంట్ అంట. ఫ్లాట్ డిస్కౌంట్ 30% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫ్లాట్ డిస్కౌంట్ 30%, లేదనుకోండి అప్ టు డిస్కౌంట్ 30% అంటాం. అండ్ నెక్స్ట్ వన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చేసి 30% ప్లస్ 30%గా చెప్తుంటారు. ఓకేనా, 30% ప్లస్ 30%. ఓకేనా, సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం, వరుస రాయితీలు ఇస్తుంటారు. లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బై 5 get 2 free అని చెప్తుంటారు. బై 5 get 2 free. లేదనుకోండి బై 1 get 1 free. ఓకే, సో ఇవి రెగ్యులర్గా మనం చూసే డిస్కౌంట్స్. ఈ యొక్క డిస్కౌంట్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనకున్న డిస్కౌంట్స్లో ఇవి వచ్చేసి ఏంటంటే టైప్స్. ఫ్లాట్ డిస్కౌంట్ 30%, అప్ టు డిస్కౌంట్ 30%. సో వరుస రాయితీలు అంటే నేను 30 అని తీసుకున్నానంటే ప్రతి షాప్లో 30 ఇస్తారు కదా. జనరల్గా మీకు అర్థం కావడానికి ఐ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. 30% ప్లస్ 30% అంటే రెండు వరుస రాయితీలు 30%. అండ్ బై 5 get 2 free, బై 1 get 1 free. బై 5 get 2 free, బై 1 get 1 free. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ వన్లో ఏముందంటే ఫ్లాట్ డిస్కౌంట్ 30% అన్నాడు. ఫ్లాట్ డిస్కౌంట్ 30% అంటే అర్థం ఏం లేదు. అర్థం ఏంటంటే 100కి 30 తగ్గిస్తున్నాడు అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ ఉంటే దీనిపైన 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఆ వస్తువు యొక్క అమ్మక వెల ఎంత అవుతుందంటే 70 రూపీస్. అంటే 100కి నీకు ఎంత తగ్గిస్తున్నాడు, 30 రూపాయలు తగ్గిస్తున్నాడు. అంటే షాప్లో వస్తువు యొక్క ప్రకటిత వెల 100 ఉంది, దానిపైన 30% తగ్గుదలంటే ఆ వస్తువు మనకు ఎంతకు లభిస్తుంది. వినియోగదారుడు దాన్ని ఎంత పెట్టి కొంటాడు అంటే 70 రూపాయలకు కొంటాడు. షాపు వాడు దాన్ని ఎంతకు అమ్మదలుచుకున్నాడు అన్నా కూడా ఆన్సర్ ఏంటి 70 రూపీస్. ఎందుకంటే వ్యాపారి అమ్మకపు వెల వినియోగదారుడికి ఏమవుతుంది, కొన్న వెల అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ అంటే. సో ఈ విధంగా ఫ్లాట్ 40% డిస్కౌంట్ అంటే 100కి 40 తక్కువ, అంటే 60 చెల్లించాలి. ఫ్లాట్ 60% డిస్కౌంట్ అంటే 100కి 60 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు, మనం 40 రూపాయలు చెల్లించాలి, వినియోగదారుడు 40 చెల్లించాలి. దీన్ని ఫ్లాట్ డిస్కౌంట్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా వాడు చెప్పిన వాల్యూ ఎంత ఉందో అంత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెండోది అప్ టు డిస్కౌంట్ 30% అంటే జనరల్గా ఈ అప్ టు అనేది ఏంటంటే చాలా చిన్నగా రాస్తారు. ఓకేనా, ఎందుకంటే వినియోగదారుని ఆకర్షించడానికి అప్ టు అనేది చిన్నగా రాసి డిస్కౌంట్ 30ని పెద్దగా రాస్తారు. అంటే జనరల్గా ఏమనుకుంటాం, ఈ ఓడి కంటే మనకి ఇది హైలైట్ అవుతుంది కాబట్టి 30% డిస్కౌంట్ వస్తుందని షాప్లోకి వెళ్తాం మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్ టు 30% డిస్కౌంట్ అంటే 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఏంటి, ఒక 1% ఇవ్వచ్చు, 2% ఇవ్వచ్చు, 3% ఇవ్వచ్చు, 15% ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు. ఏదో 1-2 వస్తువులు మాత్రం ఏమిస్తాడు 30% వరకు డిస్కౌంట్ ఇచ్చి మ్యాక్సిమం 90% వస్తువులకి 20నో 30నో పెడతాడు. దీని అప్ టు అంటే ఏంటంటే 1 నుంచి 30 వరకు ఎంతైనా రావచ్చు, దాన్ని మనం డిసైడ్ చేయలేం. సో ఎగ్జాక్ట్గా అంటే వస్తువు పైన ఉన్న డిస్కౌంట్ని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి అప్ టు 30% డిస్కౌంట్ అంటే 1 నుంచి 30 వరకు ఎంతైనా తగ్గింపు రావచ్చు 100కి అని అర్థం. అండ్ 30% ప్లస్ 30% డిస్కౌంట్ 2 వరుస రాయితీలు, లేదా కొన్ని వ్యాపారస్తులు ఏం చేస్తారంటే 3 వరుస రాయితీలు కూడా ఇస్తుంటారు. 3 వరుస రాయితీలైనా 2 వరుస రాయితీలైనా వీటిని ఇంగ్లీష్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం. ఏమంటాం, సక్సెసివ్ డిస్కౌంట్స్, వరుస రాయితీలు, సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఎప్పుడు కూడా ప్రకటిత విలువ తెలియకపోతే మనం 100గా ట్రీట్ చేయాలి. దీనిపైన ఫస్ట్ 2 డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? 30% ప్లస్ 30% 2 వరుస రాయితీలు ఇస్తున్నాడు ఒక షాప్ వాడు. మరి 100 రూపాయల పైన 30% డిస్కౌంట్ అంటే చూద్దాం. 30% డిస్కౌంట్, 100 పైన 30% డిస్కౌంట్ అంటే ఎంత? 70 రూపీస్. ఇది ఒక రాయితీ అయిపోయింది. మరి రెండో వరుస రాయితీ ఏంటి? మళ్ళీ 30%. మళ్ళీ దీని మీద ఎంత ఇస్తున్నాడు? 30% డిస్కౌంట్. ఇప్పుడు మనం 70లో ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 70లో 30% క్యాలిక్యులేట్ చేయండి. 70లో 30%, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 7 3s are 21. అంటే 70 రూపీస్కి మీకు ఎంత తగ్గుతుంది అంటే సో 21 రూపీస్ తగ్గుతుంది. 21 రూపీస్ అంటే ఫైనల్గా మనకు అది ఎంతకు లభిస్తుంది అంటే 49 రూపీస్కి లభిస్తుంది. అంటే ప్రకటిత వెల 100 రూపాయలు కలిగిన వస్తువుపై 2 వరుస రాయితీలను ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకు ఆ వస్తువు అనగా ఆ వస్తువు వినియోగదారుడికి ఎంతకు లభిస్తుంది? 49 రూపీస్కి లభిస్తుంది. మరి ఇప్పుడు వ్యాపారి ఆ వస్తువుని ఎంతకు అమ్ముతాడంటే 49కి. ఎందుకంటే వ్యాపారి అమ్మితేనే ఎవరు కొనుక్కోవాలి? వినియోగదారుడు. మరి ఇప్పుడు వినియోగదారుడు ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు 2 డిస్కౌంట్లు అంటే రెండింటినీ కూడుకుని షాప్లోకి వెళ్తాడు. అంటే వినియోగదారుడు లెక్క ప్రకారం ఎంత వచ్చి ఉండాలి? డిస్కౌంట్ 60% రావాలి. కానీ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పే చేయవలసి వస్తుంది? 100 కంటే చూడండి 100 రూపాయలకి 49 రూపాయలు చెల్లిస్తున్నాడు. 100 రూపాయలు ధర కలిగిన ప్రకటిత ధర కలిగిన వస్తువుపై 2 వరుస రాయితీలు తీసిన తర్వాత వినియోగదారుడు షాపు వాడికి చెల్లించే అమౌంట్ ఎంత అంటే 49 రూపీస్. మరి 49 రూపీస్ అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు అంటే ఓవరాల్గా 51%. మరి వినియోగదారుడి యొక్క ఊహ ఏమో 60%. మరి జనరల్గా 30% ప్లస్ 30% అంటే యాక్చువల్గా డిస్కౌంట్ ఎంత వస్తుంది? ఒకే రాయితీ ఎంతకు సమానం? ఆ 2 వరుస రాయితీలు ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే 51%కు సమానం అని చెప్తాం. 51%. జనరల్గా చాలామంది దీనికి ఫార్ములా కూడా రాస్తుంటారు, x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అని చెప్పేసి. బట్ ఫార్ములాస్ ఏమి మీరు గుర్తుపెట్టుకోవద్దు. యూజ్ చేస్తేనేమో పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేయండి, లేదనుకోండి అగైన్ యూజింగ్ ఫర్ వాట్? సో ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్. ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్లో కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మరి 30% ప్లస్ 30% అంటే ఫ్రాక్షన్స్ మెథడ్ అని కూడా అంటాం. ఈ 30% ప్లస్ 30% అనే 2 వరుస రాయితీలు ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30% అంటే అర్థం ఏంటి? 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అంటే భిన్నాల్లో ఎంత ఇది సమానం? 3/10. 10 భాగాలకు 3 భాగాలు రాయితీ అంటే ఎంత ఉంటుంది? రిమైనింగ్ 7 భాగాలు. మళ్ళీ 30% డిస్కౌంటే, రెండవది కూడా 3/10. 10 భాగాలకి 3 పార్ట్స్ డిస్కౌంట్ అంటే ఎంత? 7. ఫైనల్గా 100 ఇంటూ 100 10 ఇంటూ 10 100. 7 ఇంటూ 7 హౌ మచ్? 49. అంటే 100 రూపాయలకి మనం ఎంత చెల్లిస్తున్నాం? 49. అంటే మొత్తం మీద రాయితీ ఎంత ఇచ్చినట్టు? 51%. మొత్తం మీద రాయితీ ఎంత? 51%. ఈ విధంగా కూడా ఫ్రాక్షన్స్ మెథడ్లో మనం వరుస రాయితీలు ఇచ్చినప్పుడు ఒకే రాయితీ ఎంతకు సమానమో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ సో దిస్ ఇస్ ద ఇప్పుడు రెగ్యులర్గా మనకి ఏంటంటే షాప్లో టెక్స్టైల్ షాపుల్లో బట్టల షాపుల్లో ఎక్కువగా ఇవి కనపడుతుంటాయి. బై 5 get 2 free అంటుంటాడు, లేదా బై 1 get 1 free అని చెప్తుంటాడు. బై 1 get 1 free. బై 1 get 1 free ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం. ముందు చూద్దాం. ఒకటి కొంటే ఒకటి ఉచితము. ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే అర్థం ఏంటంటే ఓవరాల్గా వాడికి ఎన్ని వస్తువులు వస్తున్నాయి? 2 వస్తువులు వస్తున్నాయి. మరి ఇక్కడ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో ఎన్ని ఫ్రీ ఇస్తున్నాడో అది న్యూమరేటర్లో రాయండి. ఫ్రీ ఎన్ని? ఫ్రీ వచ్చేసి మనకి 1. మొత్తం వస్తువులు ఎన్ని ఇక్కడ చూద్దాం. టోటల్గా మార్కెట్ ప్రైస్ అంటే ఎన్ని ఇస్తున్నాడు? దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 1/2 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ పర్సంటేజ్? ఇట్ ఈజ్ 50%. వాట్ ఈస్ ద టోటల్ డిస్కౌంట్? 50%. బై 1 get 1 free అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం. అర్థమైపోతుంది మనకి. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే ఒకదాని ధరకు మనకు 2 వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క దాని కాస్ట్ 50% పడుతుంది. అంటే సో మనకు వచ్చేసి డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు అంటే 50% అని చెప్తాం. అలానే దానిపైన చూడండి, బై 5 get 2 free అన్నాడు. బై 5 get 2 free అంటే ఎన్ని ఫ్రీ ఇస్తున్నాడు? 2 ఫ్రీ ఇస్తున్నాడు. ఎన్ని వస్తువులకు గాను? ఓవరాల్గా వస్తువులు ఎన్ని ఇక్కడ? 5. ఆర్టికల్స్ ఎన్ని? 5 + 2 7. అంటే ఏం రాస్తాం? టోటల్ డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ 2 బై ఓకేనా. టోటల్ 5 + 2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ హౌ మచ్? సో 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 200/7.
200/7 అంటే 7 how many times in 20? 2 times. 14, the remainder is 60. 60లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 times. That is equal to remainder is ఓకే 28 4/7%. ఓకేనా? ఇక్కడ డిస్కౌంట్ ఎంత అంటే 28 4/7%. ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఉంది? 50%. సో ఇన్ని విధాలుగా మనకు డిస్కౌంట్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని యూస్ చేసి ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు, సో ఎలా నేర్చుకుంటే ఇవి ఈజీగా ఉంటాయో నేను ప్రాబ్లమ్స్ వైజ్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ప్రాబ్లమ్స్కి వెళ్ళేటప్పుడు వన్ మోర్ పాయింట్ ఏంటంటే జనరల్గా సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తామంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్కి ఉన్న రిలేషన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్గా రాసుకోవచ్చు. ద ఫార్ములా ఫర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. అదేవిధంగా మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న రిలేషన్, దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ మార్కెట్ ప్రైస్ అనగానే వెంటనే ఏముంటుంది? డిస్కౌంట్. ఎప్పుడైనా సరే ప్రకటిత వెల కనపడ్డది అంటే ప్రకటిత వెల పైన ఏమిస్తారు? రాయితీలు ఇస్తారు. ప్రకటిత వెల పైన రాయితీని తీసేస్తే మిగిలే ధరను ఏమంటాం? అమ్మకపు వెల అంటాం. మరి మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ 100% మైనస్ డిస్కౌంట్ పర్సెంట్, 100% మైనస్ డిస్కౌంట్ పర్సెంట్. మరి ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్స్ ఉన్న వాల్యూస్ అనేవి ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ LHS పార్ట్స్ని మనం ఈక్వల్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్. దీని నుంచి కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఇంకా దీన్ని ఎలా రాస్తామంటే కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్కి రేషియో అని కూడా చెప్తాం. కాస్ట్ ప్రైస్ అంటే ఏమని రాస్తున్నాం? 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్గా రాస్తాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏం రాస్తాం? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్గా రాస్తాం. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఇది ఆల్రెడీ మీకు రేషియో గురించి ఫస్ట్ పేజీలో ఇచ్చిన ఇంట్రడక్షన్లో చూడండి ఒకసారి. ఇన్ ఇంట్రడక్షన్ ఇగో కాస్ట్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్ రేషియో 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో మెయిన్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన రెండే పాయింట్లు. ఏంటది? ప్రకటిత వెల అంటే ఏంటి? వస్తువుల పైన ముద్రించిన ధరని ప్రకటిత వెల అంటాం. ద ప్రైస్ మార్క్డ్ ఆన్ ద గూడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ లిస్ట్ ప్రైస్ ఆర్ క్యాటలాగ్ ప్రైస్. మరి డిస్కౌంట్ అంటే ఏంటి? రిడక్షన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ప్రకటిత వెల పైన తగ్గింపుని ఏమంటారు? మనం రాయితీ అంటాం. ప్రకటిత వెల పైన తగ్గించిన తర్వాత మిగిలిన ధరని ఏమని చెప్పాలి? సెల్లింగ్ ప్రైస్. దాన్ని అమ్మకపు వెల అంటాము. మరి డిస్కౌంట్కి ఫార్ములా ఏంటి? డిస్కౌంట్కి ఫార్ములా మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్కి ఫార్ములా ఏంటి? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో మనం కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైజెస్ దగ్గర సో ప్రాఫిట్ పర్సంటేజ్ని కానీ లాస్ పర్సంటేజ్ని కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను? ద ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ని కానీ ఎప్పుడు కూడా వస్తువు యొక్క కొన్న వెల మీదనే కనుక్కోవాలి. అదేవిధంగా డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎప్పుడు దేని మీద కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. సో వస్తువు యొక్క ప్రకటిత వెల మీదనే డిస్కౌంట్ పర్సంటేజ్ రాయితీ శాతాన్ని కనుక్కోవాలి. మరి డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి? ఇయర్ డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో మరి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏంటంటే 100 మైనస్ D% ఈజ్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. సో ఈ యొక్క రేషియో ఎలా వచ్చిందో ఆల్రెడీ దీనికి ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది డిస్కౌంట్కి ఫార్ములా, డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా. డిస్కౌంట్ పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు?
డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎప్పుడు కూడా మనం వస్తువు యొక్క ప్రకటిత విల మీద కనుక్కోవాలి. మరి లాభ శాతాన్ని నష్ట శాతాన్ని ఇప్పుడు దేని మీద కనుక్కోవాలి? వస్తువు యొక్క కొన్న వెల మీదనే కనుక్కోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మార్క్డ్ ప్రైస్. ఓకే, సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, see the problem number 1 first of all. Single discount rate equivalent to a series of discounts of 20% and 25%. 20% and 25% is రెండు వరుస రాయితీలు 20% మరియు 25% ఒకే రాయితీ ఎంతకు సమానం? సో ఇదేంటి? ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద సక్సెసివ్ డిస్కౌంట్స్. ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద సక్సెసివ్ డిస్కౌంట్స్. సింగిల్ డిస్కౌంట్ రేట్ ఈక్వలెంట్ టు సిరీస్ ఆఫ్ డిస్కౌంట్స్ 20% అండ్ 25%. ఈ రెండు వరుస రాయితీలు ఒకే రాయితీ ఎంతకు సమానం అన్నాడు. సరే, ఎప్పుడు కూడా మనకి మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్, వస్తువు యొక్క ప్రకటిత విల తెలియనప్పుడు దాన్ని ఏమనుకోవాలి? 100%గా తీసుకోండి. కాస్ట్ ప్రైస్ని ఏ విధంగా అయితే 100గా తీసుకుంటామో మార్కెట్ ప్రైస్ తెలియకపోయినా 100. ఎందుకంటే ఒక రాయితీ అయినా రెండు రాయితీలైనా దేని మీద ప్రకటిస్తారు? రాయితీలను ఎప్పుడు కూడా దేని మీద ప్రకటించాలంటే ప్రకటిత విల మీదనే ప్రకటించాలి. ఇక్కడ ఎన్ని వరుస రాయితీలు? 2. మరి 100 పైన మొదటి రాయితీ ఎంత అన్నాడు? మొదటి రాయితీ 20%. 20%. 20% అంటే అర్థం ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. మరి ఇప్పుడు 100లో 1/5 తీసేయండి. సో ఇక్కడ 100లో 1/5 అంటే 100 × 1/5 అంటే ఎంత? 20. లేదు, ఇక్కడ బేస్ వాల్యూ 100 ఉంది కాబట్టి 100లో 20% లెస్ అంటే డిస్కౌంట్ అంటే మైనస్ చేస్తాం. 100 - 20 విల్ గెట్ హౌ మచ్? 80. ఓకే, మరి రెండవ రాయితీ ఎంత? 25%. రెండవ రాయితీ 25%. 25% రాయితీ అంటే 80లో 25% కనుక్కోవాలి. 25% అంటే భిన్నాలు ఎంతకు సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే ఎంత? 80 × 1/4 విల్ గెట్ 20. 80 × 1/4 విల్ గెట్ 20. సో 80ని ఇంటూ 1/4తో గుణిస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 20. 80లో నుంచి 20 తీసేస్తే ఎంత? 60. 80లో నుంచి 20 తీసేస్తే ఏంటి? 60. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 100 రూపీస్. ఓకే, మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఎవరి సెల్లింగ్ ప్రైస్ ఇది? వ్యాపారస్తుడి యొక్క సెల్లింగ్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ ఎంత వాడిది? సో 100. మరి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 40 రూపీస్. అంటే 40 డిస్కౌంట్. అంటే ఓవరాల్గా సింగిల్ డిస్కౌంట్ ఎంతకు సమానము? 40%. 100 పైన అంటే మార్కెట్ ప్రైస్ 100 పైన రెండు వరుస రాయితీలు 20%, 25% ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని వాడు ఎంతకు అమ్ముతున్నాడు? 60 రూపాయలకి. మరి 60 రూపాయలకి అమ్మాడంటే వినియోగదారుడు 60 కొన్నాడు. అంటే 100 రూపాయలకి 100 రూపాయల ధర కలిగిన వస్తువు 60 రూపాయలకే లభిస్తుందంటే మొత్తం మీద ఎంత రాయితీ లభించినట్లు అంటే 40%. మరి ఈ రెండు వరుస రాయితీలు ఒకే రాయితీ ఎంతకు సమానము అంటే ఏం చెప్పాలి? 40%కి సమానం. సో ఇది నార్మల్ మెథడ్, ట్రెడిషనల్ వే. ఇలా కాకుండా ప్రాబ్లమ్ని మనం ఓకేనా సో ఫ్రాక్షన్స్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20%. 20% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి? 20% డిస్కౌంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. డిస్కౌంట్ కాబట్టి మైనస్. సో 5 భాగాలకు ఒక భాగం రాయితీ. అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? 4. అండ్ సెకండ్ వన్ 25% డిస్కౌంట్. రెండవది 25% డిస్కౌంట్. 25% డిస్కౌంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 4 భాగాలకు ఒక భాగం డిస్కౌంట్. సో 4:1 ఒక భాగం డిస్కౌంట్ అంటే 3. ఇప్పుడు ఫైనల్గా 5 × 4 = 20. దెన్ 4 × 3 ఎంత? 12. 4 × 3 = 12. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ రాయితీ ఎంత? డిస్కౌంట్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -8 ఇక్కడ ఎంత ఉంది? /20 × 100. 20 ఎన్ని టైమ్స్ పోతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సంటేజ్? 40%. మనం ఇలా ఫ్రాక్షన్స్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ట్రెడిషనల్ మెథడ్ కంటే ఫ్రాక్షనల్ మెథడ్ ద్వారా త్వరగా ఆన్సర్స్ వచ్చేస్తాయి కాబట్టి వీ కెన్ ఫాలో సెకండ్ మెథడ్ ఓన్లీ. ట్రెడిషనల్ మెథడ్లో కూడా వస్తాయి, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దిస్ మెథడ్ ఓన్లీ. సో వేర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ 40% ఆప్షన్, 40% డిస్కౌంట్. ఈ రెండు వరుస రాయితీలు ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే 40%కి సమానం. అండ్ ప్రాబ్లం నెంబర్ 2, ఏ షాప్ కీపర్ అలౌస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 50% అండ్ 50% ఈక్వలెంట్ టు రెండు వరుస రాయితీలు 50% మరియు 50% ఒకే రాయితీ ఎంతకు సమానము అంటున్నాడు. ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే జనరల్గా 50% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2.
సో అంటే 2 పార్ట్స్కి 1 పార్ట్ డిస్కౌంట్ అంటే సో 2:1 రాస్తాం రేషియో. అలాగే రెండవది కూడా డిస్కౌంట్ ఎంత 50%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఏమని రాస్తాం ఇక్కడ 2:1. ఫైనల్గా ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు 4:1 అని రాస్తాం, 4:1. మరి ఫైనల్గా రాయితీ ఎంత ఇక్కడ 3 పార్ట్స్ ఆఫ్ ద డిస్కౌంట్, 4 పార్ట్స్కి 3 పార్ట్స్ డిస్కౌంట్ అంటే ఫైనల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్పండి. సింగిల్ డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. 3/4 అంటే 30 అంటే ఎంత 75%, దట్ ఈజ్ ఈక్వల్ టు 75%. 3/4, 1/4 వాల్యూ 25%, 3 into 25 విల్ గెట్ 75%. అంటే 50% మరి 50% ఒకే రాయితీ ఎంతకు సమానము అంటే ఏం చెప్తాం 75%కి సమానం. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 75% ఎక్కడ ఉంది? ఇన్ ద సెకండ్ చాయిస్. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ అలౌస్ 3 discounts ఆఫ్ 10%, 20% అండ్ 30%. ఫైండ్ ఇట్స్ ఈక్వలెంట్ డిస్కౌంట్. ఒక దుకాణదారుడు ఒక ప్రకటన ధరపై 3 రకాల రాయితీలు వరుసగా 10%, 20% మరియు 30% ప్రకటిస్తే ఒకే రాయితీ ఎంతకు సమానము అన్నాడు. 3 వరుస రాయితీలు 10%, 20% మరియు 30% ప్రకటిస్తే అది ఒకే రాయితీ ఎంతకు సమానం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే 10% అంటే ఎంతకు సమానమో చూద్దాం. 10% రాయితీ. సో 10% రాయితీ చూడండి, 10% డిస్కౌంట్. 10% అంటే ఏం రాస్తాం 1/10 రాయితీ కాబట్టి 10 పార్ట్స్కి 1 పార్ట్ రాయితీ అంటే ఫైనల్గా 9 పార్ట్స్ ఉంటాయి. అండ్ రెండవ రాయితీ వచ్చేసి 20% తీసుకోండి. 20% అంటే ఎంత 1/5. సో 5కి 1 భాగము రాయితీ అంటే ఏంటి 5 పార్ట్స్కి 1 పార్ట్ డిస్కౌంట్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ తర్వాత 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. సో ఇక్కడ ఏం చెప్తాం 10:3 పార్ట్స్ డిస్కౌంట్ అంటే 7. సో ఫైనల్గా ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా ఈ రేషియోలో అంటే ఇక 2 5 times, 2 2 times. ఈజ్ దేర్ ఎనీ క్యాన్సిలేషన్? నో, ఏ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 5 5 25 into 10 విల్ గెట్ 250. మరి ఇదెంత ఇది 7 2 14, 14 into 9. దీన్ని 10 + 4గా రాసుకోండి, ఇంటూ 9 చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 + 36. 90 + 36, 90 + 36 అంటే ఎంత 126. దిస్ ఈజ్ ఈక్వల్ టు 126. ఓకే, ఇప్పుడు రాయితీ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. జనరల్గా ఇప్పుడు రాయితీ ఎంత వస్తుందో దీనికంటే ఇది ఎంత లెస్ ఉంది. సో 250లో నుంచి 126ని మైనస్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 2 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 124. 124 పార్ట్స్ డిస్కౌంట్, దీనిపైన 250 పైన. అంటే మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దెన్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్, దీని ఏం రాయాలి సింగిల్ డిస్కౌంట్గా రాస్తాం. ఇయర్ సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో 124 డివైడెడ్ బై దేనిపైన ఇచ్చాడు 250 ఇంటూ హౌ మచ్ సో 100. 52 times, 55 times, that is equal to 124 into 2. 124 into 2 that is equal to 248 by how much? 248 by 5. నేను న్యూమరేటర్ని డినామినేటర్ని 2 తోటి మల్టిప్లై చేస్తాను. 248 2 దర్ ఎంత 496 డివైడెడ్ బై 10. ఎక్కడ పాయింట్ పెట్టాలి 49.6%. మరి ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే 49.6%కి సమానం. ఒకే రాయితీ ఎంతకు సమానం 49.6%కి సమానం. ఇక్కడ 3 వరుస రాయితీలు 10%, ఇంకోటి 20% మరియు 30% ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే 49.6%కి సమానం. మరి 49.6% ఎక్కడుంది? ఇన్ ద థర్డ్ చాయిస్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ దిస్ ఫోర్త్ ప్రాబ్లం గివింగ్ ద 4 సక్సెసివ్ డిస్కౌంట్స్. 4 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఈ 4 వరుస రాయితీలు ఒకే వరుస రాయితీ ఎంతకు సమానమో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆర్ ఈక్వలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో క్లియర్గా చూడండి, ఇవన్నీ ఆల్రెడీ మనం పర్సంటేజెస్లో నేర్చుకున్నాం. 12 1/2% అంటే ఎంతకు సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8కి సమానం. అలానే 9 1/11% అంటే ఎంతకు సమానము? 1/11. అలానే 11 1/9% అంటే ఎంతకు సమానం భిన్నాలలో? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9. మరి 10% నార్మల్గా ఎంతకు సమానం చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. 1/10. ఓకే,
So first of all, first discount is 12.5%. 12.5% means that is equal to 1 by 8. So discount ante 8 parts ki 1 part discount ante that is equal to 7 parts. And second discount is 9 1 by 11%, that is equal to 1 by 11. So 1 by 11 ante em rastam, 11 parts ki 1 part discount ante that is equal to 11 is to 10. Third discount is 11 1 by 9%. 11 1 by 9% ante entaku samanam? 1 by 9 ki samanam, that is equal to 9 is to 8. And third one is what? 1 by 10. 1 by 10 ante that is equal to 10 parts ki 1 part discount, that is equal to 10 is to 9. 10 is to 9. Okay. So ikkada emana cancel ayti ante 9 9 get cancelled, 10 10 get cancelled. Is there any cancellation? 8 8 cancel. So final ga migilindi enti 11 is to 7. 11 parts ki 7 parts ante discount is how many parts? 4 parts. Therefore single discount is equal to yes, what is the single discount? 4 out of how much? 11. 4 by 11. ఈ 4 by 11 ని మనం ఇంకేం రాసుకోవచ్చు? 4 into 1 by 11 గా రాసుకోవచ్చు. 4 into 1 by 11. మరి 1 by 11 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 1 by 11 వాల్యూ ఉంది, 9 1 by 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 9 by 4 into ఏం రాసుకోవచ్చు? 1 by 11 అంటే 9 1 by 11, 9 1 by 11, 9 1 by 11. This is equal to also 4 9s are 36, 4 by 36 4 by 11. దీన్ని ఇంకేం రాస్తామంటే 36.36% గా రాసుకోవచ్చు. 36.36% గా రాసుకోవచ్చు. 36 4 by 11 అన్నా 36.36% అన్నా ఒకటి. అంటే ఒకే రాయితీ ఎంతకు సమానం అంటే 36.36% కి సమానం. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది అది? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ వన్, బై 5 get 4 free articles, ఫైండ్ ది డిస్కౌంట్ పర్సెంట్. 5 వస్తువులు కొంటే 4 వస్తువులు ఉచితం అంటే రాయితీ శాతం ఎంత? ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఎన్ని కొన్నారు ఇక్కడ? హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ పర్చేజ్డ్? సో 5 ఆర్టికల్స్. 5 ఆర్టికల్స్ కొంటే సో 4 ఆర్టికల్స్ వచ్చాం అంటే టోటల్ ఆర్టికల్స్ ఎన్ని? 9. డినామినేటర్లో రాయండి. ఫ్రీ ఎన్ని ఇచ్చారు? 4. సో పైన రాయండి 4 by 9. సో 4 by 9. 4 by 9 ఇంకెలా రాసుకోవచ్చు మనం? దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 1 by 9గా రాసుకోవచ్చు. 1 by 9 అంటే భిన్నాలు శాతాలు ఎంతకు సమానం? 11 1 by 9%కు సమానం. దీని నుంచి 44 4 by 9%, 44 4 by 9%. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది అది? 44 4 by 9% అనేది ఇన్ ద సెకండ్ చాయిస్, ది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, బై 3 get 3 free ఆర్టికల్స్, ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంట్. 3 వస్తువులు కొంటే 3 వస్తువులు ఉచితం అయినా రాయితీ శాతం ఎంత? మొత్తం ఎన్ని వస్తువులు అన్నట్టు వాడికి? 6 ఆర్టికల్స్. సో ఎన్ని ఫ్రీ? 3. సో ఇంటూ 100% మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 how many times here? 50 times. What is the discount percentage? Therefore discount is equal to how much? Discount percentage is equal to 50%. ఎప్పుడైనా సరే కొన్న వస్తువులు ఉచితంగా ఇచ్చిన వస్తువులు సమానం అంటే మీరు సాల్వ్ చేయొద్దు, డైరెక్ట్గా 50% పెట్టండి. బై 1 get 1, బై 5 get 5, బై 3 get 3, బై 4 get 4 ఇలాంటి స్టేట్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అవుతుంది? 50%గా పెట్టేయండి. నో నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 500. It is sold at successive discounts of 20% and 10%. The selling price of the article is okay. The market price of an article is given. మరి వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? హియర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 500. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 500. దీనిపైన ఎన్ని వర్ష రాయితీలు ఇస్తున్నారు? సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చేసి మనకు 2 ఇస్తున్నారు. ఒకటి 20%, ఒకటి 10%. ట్రెడిషనల్ మెథడ్లో అయితే ఎలా సాల్వ్ చేస్తామంటే 500 పైన మొదటి డిస్కౌంట్, 500 పైన మొదటి డిస్కౌంట్ ఎంత? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి అంటే ఇంటూ 20% వాల్యూ 1/5. 500లో 500 into 1/5 అంటే ఎంత? 100. సో 500 minus 100 will get how much? 400. We'll get the 400. అగైన్ 400 పైన ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు? 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి? ఇంటూ 1/10.
సో 400 ఇంటూ 1/10 అంటే ఎంత ఇక్కడ, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 డిస్కౌంట్. మరి 400లో 40 పోతే మిగిలేది ఎంత, 360. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇదేంటిది వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటిత వెల. మరి ఇదేంటి వస్తువు యొక్క అమ్మకపు వెల అంటే ఏంటిది, సెల్లింగ్ ప్రైస్. ప్రాబ్లంలో ఏమన్నాడు, ఆ వస్తువు ప్రకటిస్తే ఆ వస్తువు యొక్క అమ్మకపు వెల ఎంత అంటే 500 రూపాయలు ధర కలిగిన వస్తువుపై 2 వరుస రాయితీలు 20%, 10% ప్రకటిస్తే ఆ వస్తువు యొక్క అమ్మకపు వెల ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 రూపీస్. సో ఇది ట్రెడిషనల్ వే. అలా కాకుండా డైరెక్ట్గా మీరు సింగిల్ స్టెప్లో సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని అనుకుంటే ఇక్కడ చూడండి, 500 పైన మొదటి రాయితీ ఎంత ఉంది, 20%. 20% రాయితీ అంటే తగ్గుదల అంటే తీసేయండి. 100 - 20 విల్ గెట్ 80/100. అండ్ నెక్స్ట్ రాయితీ 10%, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 90/100. సో 2 zeros cancelled, these 2 zeros cancelled, that is equal to 5 into 72, 8 9s are 72, 572s are how much, 360 rupees. So this is called the selling price of an article. అమ్మకపు వెల కనుక్కోమన్నాడు. what is the selling price of an article, that is equal to 360 rupees. సో ఫర్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ ద ఫ్రాక్షనల్స్ మెథడ్, ఒకవేళ ఈ ప్రాబ్లంకి మనం ఫ్రాక్షనల్స్ మెథడ్ యూజ్ చేసామనుకోండి, 2 వరుస రాయితీలు 20%. 20% రాయితీ అంటే అర్థం ఏంటి, 20% రాయితీ అంటే 1/5. 5 పార్ట్స్కి 1 పార్ట్ డిస్కౌంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ సెకండ్ వచ్చేసి 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే ఎంత, 1/10. సో 10 పార్ట్స్కి 1% డిస్కౌంట్, 1 పార్ట్ డిస్కౌంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఫైనల్గా ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 50, దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 36. 50:36. అంటే ఇప్పుడు ఇది ప్రకటిత వెల, దిస్ ఈజ్ కాల్ ద మార్కెట్ ప్రైస్, దిస్ ఈజ్ కాల్ ద సెల్లింగ్ ప్రైస్. మరి 50 పార్ట్స్ ఎంతకి ఈక్వల్, ద 50 పార్ట్స్ వాల్యూ ఈక్వలెంట్ టు వాచ్ 500. మరి 36 పార్ట్స్ ఈక్వలెంట్. సో 50 into 10 500, దెన్ 36 into 10 హౌ మచ్, 360. సో అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 360 రూపీస్. సో మీరు ఎలా సాల్వ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు, బట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే చాలు. ప్రాబ్లంలో ఉన్న కాంటెంట్ ఏంటి, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, వరుస రాయితీలు ఇచ్చాడా, ఒకే రాయితీ ఇచ్చాడా, లేదా బై 5 get 2 free అన్నాడా, సో క్లియర్గా ఏ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్లియర్ కట్గా మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ప్రకటిత వెల ఇచ్చేసి దానిపైన 2 వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత ఆ వస్తువు ఎంతకు అమ్ముడుపోయింది అని అడిగాడు. ఆ వస్తువు ఎంతకు అమ్ముడుపోయింది అంటే 360 రూపీస్. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ discount and market price. The discount and market price. In the next class I will explain the more problems based on this concept.